హలో అండి అందరికీ, నేనైతే ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను అనమాట. ఆ రెసిపీ వచ్చేసి బీరకాయ చట్నీ. చూడండి, బీరకాయలు అయితే ముందుగానే తరిగేసి పెట్టేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, టమాటా పండ్లు తీసుకున్నాను, అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగా తరిగేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా తరిగేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకుని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి మినపగుళ్ళు వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి శనగబ్యాళ్ళు, అందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాము. చూడండి, ఆవాలు కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం. అందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అందులోకి టమాటా పండు, బీరకాయలు కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే టమాటా పండు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు కూడా వేసేసుకున్నాను. కొంచెం అట్లా 5 నిమిషాలు అట్లా మగ్గిచ్చేసి అందులోకి ఉప్పుని పసుపు కూడా వేసేసుకున్నాను. చూడండి, మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇట్లా ఉప్పుని పసుపు కూడా వేసుకున్నాము, మొత్తం అంతా కలిపేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, నేనైతే ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం కదా, మొత్తం అంతా కలిపేసుకున్నాను. చూడండి, బాగా ఉడికిన తర్వాత మనం ఇది చల్లగైనాక మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. అప్పుడు మనకి బీరకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. బీరకాయ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మొత్తం బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, మనకి చక్కగా ఉడికిపోయినాయి కదా. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన తర్వాత ఇది చల్లగైనాక మిక్సీకి అయితే పట్టేసుకుంటాను. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. చాలా వేడిగా ఉంది కదా, అందుకని చెప్పేసి నేను ఇప్పుడే మిక్సీకి అయితే వేయట్లేదు అనమాట. చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చక్కగా ఉడికిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, చల్లారిపోయింది కదా, ఇప్పుడైతే మిక్సీకి అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిరువాత కూడా పెట్టుకోవచ్చండి. ఇదిగో ఫ్రెండ్స్, మన ఇష్టం, అది తిరువాత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదనమాట. నేనైతే తిరువాత అయితే వేయట్లేదు. చూడండి, అలా అయినా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీరకాయ చట్నీ. ఓకే ఫ్రెండ్స్, మీతో కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ చట్నీ. బాయ్ ఫ్రెండ్స్.